ఉద్యోగ భద్రత హామీ నిలబెట్టుకోండి. గ్రామ వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తూ 10,000 వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. పాడేరుతో పాటు చింతూరు, జీమాడుగుల, అరకలోయ, ముంచంగి, పుట్ట, హూకుంపేట తదితర ప్రాంతాల్లో 2 రోజుల నుంచి రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షల ముగింపు సందర్భంగా శనివారం ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఇది వాళ్ళ బాధ పాపం వర్ణాతీతం. గ్రామ వాలంటీర్లు 2 రోజుల నుంచి రిలే దీక్షలట, ధర్నాలు, నిరసనలు, మానవహారాలు చేశారు. ఆ ఉద్యోగ భద్రత హామీ నిలబెట్టుకోండి. హామీ అయితే ఇచ్చారు. కూటమి కాదు, కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు, నాది బాధ్యత, నేనొస్తే, నేను ముఖ్యమంత్రి అయితే 5,000 కాదు, ఎక్కడ 5,000 ఏం కర్మ, మీకు 10,000 ఇస్తా జీతం. 10,000 ఇచ్చి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా. దాంతోపాటు మీకు ఇంకా ఒక 30,000-40,000 నెలకు సంపాదించుకున్న ఒక స్కిల్ డెవలప్ చేస్తా. ఎడిపోయింది ఆ స్కిల్లు, ఎడిపోయినాయి 10,000, ఎడిపోయింది ఉద్యోగ భద్రత. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు పాపం. భద్రత ఏమో కానీ రోడ్ల మీదకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇవాళ కనీసం ఆలోచిస్తుందా? ఇంత మరీ పచ్చి అబద్ధాలు దారుణమా? డైరెక్ట్గా పబ్లిక్లో 5 కోట్ల మంది ప్రజలు ఇంటుండగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం. మరి ఇది అబద్ధం ఆడుతున్నాను, నేను తప్పు అయింది, మాట పోతుంది, నా పరువు పోద్ది, మాట పోతే ఒకటి, పరువు పోతే ఒకటి అని కనీసం ఉండాలి కదా. అసలు దాని గురించి మాట్లాడలే. గమ్మత్తు ఏంటంటే దాని గురించి మాటే లేదు. ఇక పాపం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. 2,60,60,000 మంది.